కొందరు హీరోయిన్లు సినిమాల్లో నటించేందుకు వివాహ బంధాన్ని సైతం వదులుకుంటారు. హీరోయిన్ అమలాపాల్ సినిమా కోసమే భర్తకు దూరమైనట్టు పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పింది. అంతకుమించి తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ చెప్పింది. అమలాపాల్ తరహాలోనే రాధిక అనే నటి కూడా తన భర్త నుంచి దూరమైందని కన్నడ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాధిక అంటే ఎవరో మామూలు మహిళ కాదు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య. అవతారం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన రాధిక 2006లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లైన కుమారస్వామిని రాధిక పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే కుమారస్వామి మొదటి భార్య, ఆమె పిల్లలు ఈ విషయంపై ఎవరికీ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అంతకుముందే రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాన్న రాధిక ఆ తర్వాత కుమారస్వామిని వలలో వేసుకుందనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగానే సాగింది. కుమారస్వామి రాధిక దంపతులకు ఓ ఆడపిల్ల కూడా ఉంది. దశాబ్ద కాలంగా సాఫీగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో ఇప్పుడు విభేదాలు తలెత్తాయని కొందరు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం రాధికకు మళ్లీ సినిమాల్లో నటించే కోరిక కలగడమేనని తెలుస్తోంది. రవిచంద్రన్ అనే దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాలో నటించబోతున్న రాధిక తన భర్తకు తన నిర్ణయం నచ్చకపోవడంతో కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటుందట. తాను ఖచ్చితంగా మళ్లీ సినిమాలో నటిస్తానని, ఇందుకోసం తన భర్తను కూడా పట్టించుకోనని ఆమె తనకు సన్నిహితులైన కొందరికి చెప్పినట్టు కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాధిక నుంచి విడిపోయేందుకు ఆమెకు కుమారస్వామి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాడనే వార్తలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. చూస్తుంటే కుమారస్వామి రాధిక మధ్య విభేదాలకు ఎవరికీ తెలియని గట్టి కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.